భారత్ మాతా కీ జై. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుకుంటూ మెదక్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, మెదక్ ఎమ్మెల్సీ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి అభ్యర్థులను, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించినటువంటి టీచర్లకు, గ్రాడ్యుయేట్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎలక్షన్లో కొంత కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలనకు ఎంత వ్యతిరేకతలో చూపించడానికి ఇదొక నిదర్శనం. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఎంత బలంగా కోరుకుంటుందో ఈ ఎలక్షన్లో నిదర్శనం. ఈరోజు చూసుకుంటే ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటున్నారు, మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని. వారిని ఒకటి అడగదలుచుకున్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు చెప్పినట్టే ఒకవేళ మా కిషన్ రెడ్డి గారు ఎలాంటి అవాంతరాలు ఖచ్చితంగా ఆయన సహాయ శక్తుల అభివృద్ధికి, మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహాయపడతాడు. కానీ ఈరోజు మీరు గ్రామాలల్లో ఏ సమస్య వచ్చినా కూడా చెప్పుకుందామంటే ఒక సర్పంచ్ లేడు, వార్డు మెంబర్ లేడు, ఒక ఎంపీటీసీ లేడు, జెడ్పీటీసీ లేరు, మున్సిపల్ మేయర్ లేరు, కార్పొరేటర్ లేడు, ఎవరు లేరు. వాళ్ళందరికీ ఎలక్షన్ నిర్వహించడానికి ఏ కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు, ఏ నరేంద్ర మోడీ గారు అడ్డుకుంటున్నారు. మీకు పరిపాలన చేతగాక, మీ పరిపాలనలో వ్యతిరేకత ఉన్నాయని మీ యొక్క ఇంటర్నల్ సర్వేలో తెలిసి మీకు ఎలక్షన్ నిర్వహించలేక, ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఇవాళ మా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఆడిపోసుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ ముఖ్యమంత్రి ఏదైనా ప్రధానమంత్రి గారు ఇస్తలేరంటే ఢిల్లీకి పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు భాషలో చెప్పాడు, ముడ్డి మీద అంటాడు. కాబట్టి నరేంద్ర మోడీ గారిని డైరెక్ట్ ఎదుర్కోలేక ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేలుస్తున్నారు. ఒకటే ముచ్చట అడుగుతాం, మీరు స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ఎవరు అడ్డుపడతారు? బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఎవరు అడ్డుపడతారు? మీకు ఎలక్షన్ పెట్ట చేతగాక మా అభివృద్ధి అడ్డుకుంటున్నారని చెప్పి పక్కల మీద అవాకులు చెవాకులు పేలుస్తున్నారు. మీకు చేతనైతే ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఎలక్షన్ జరిపించండి, లోకల్ బాడీ ఎలక్షన్ జరిపించండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ జరిపించండి. ఈరోజు చూసుకున్నట్టయితే గ్రామ స్థాయి నుండి గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు కూడా నెక్స్ట్ ఇంకొక 2-3 నెలల్లో అయిపోతుంది. మీకు ఎలక్షన్లు చేతనైతే మీరు ఈ ఎలక్షన్లు జరిపించి మీరు మీ పరిపాలన బేస్ అనిపించుకుంటే గెలిపించుకోండి. మీకు దమ్ము ఉంటే మీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి, అప్పుడు చూపిస్తాం ఖచ్చితంగా. అంతేగాని అప్పుడు మాట్లాడండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కావచ్చు, నాయకుల మీద కావచ్చు. అంతేగాని మీకు పరిపాలన చేత కాకుండా పక్కల మీద మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త నుండి స్టార్ట్ చేస్తే రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అలాగే కేంద్ర నాయకుల దాకా ఖచ్చితంగా మీకు సరైన రీతిలో సమాధానం చెప్తారని మేము తెలియజేస్తూ భారత్ మాతా కీ జై.